ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేస్తున్నాం కదా. సెకండ్ ప్రాబ్లంలోనే ఫస్ట్ వన్ చూస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఫస్ట్ వన్ 13/3125. ఓకే, ఈ 3125ని ఇప్పుడు మనం డివిజన్ మెథడ్ చూద్దాం. అది డివైడ్ బైలో 2 or 5 లేదా 2 అయినా 5 అయినా రెండైనా ఉండొచ్చు. సో మనం ఇప్పుడు అలా ఉందో లేదో చూద్దాం. అలా ఉంటే అది ఖచ్చితంగా టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందన్నమాట. సో అలా లేకపోతే అది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. 3, 1, 2, 5. ఓకే, 5తో చేద్దాం. 5 6 30, 5 2 10, 5 5 25. ఓకే, మళ్ళీ 5తో 5 1 5, 5 2 ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంది. 5 2 10, ఇంకా 5 5 25, ఇంకా మళ్ళీ 5 5 2 10, 5 5 25, 5 5 25. సో 13 5 into 5 into 5 into 5 into 5. సో 13/5^5. సో ఇది ఖచ్చితంగా టర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట. ఖచ్చితంగా ఇది టర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట. టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, సాల్వ్ చేస్తే ఇది మనకి 0 అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ప్రాబ్లంలో ఏంటి ఉంది? 11/12 ఉంది. ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవ్వచ్చు, ఎందుకంటే చూస్తున్నాం. సెకండ్ ప్రాబ్లం 11/12 ఉంది కదా. ఇప్పుడు 11/12 ఉంది అంతే కదమ్మా. 11 ఉంది. డినామినేటర్లో ఎంత ఉందమ్మా? 12 ఉందిగా. 12 2 6 ఓకే, 2 3 అంటే డినామినేటర్లో ఎంత ఉందమ్మా? 11. 2 into 2 into 3. సో 11 2 square into 3. 3 అనేటువంటిది మనకి ఇక్కడ 3 అనేటువంటిది వచ్చింది కాబట్టి డినామినేటర్లో 5 2 5 లేదా 2 and 5 బోత్ కూడా రావాలి, మనకి రావచ్చు కూడా. ఓకేనా? రెండు కూడా మనకి రావచ్చు. సో అంతేగాని అదర్ నంబర్స్ రాకూడదు కాబట్టి డినామినేటర్లో ఇది దేర్ఫోర్ ఇది నాన్ టర్మినేటింగ్ ఆర్ అండ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. థర్డ్ ప్రాబ్లం 64/455. ఓకేనా? 64/455. సో ఇప్పుడు ఇది 5 ఉందని మాత్రాన్ని ఇది టర్మినేటింగ్ అవ్వాలని రూల్ లేదు కదా. సో ఇప్పుడు దీన్ని డివిజన్ మెథడ్ చూద్దాం. 455 5తో ఫస్ట్ చేద్దాం. 5 9 45, 5 1 సో 91 వచ్చిందిగా. ఈ 91 ఎలా సాల్వ్ అవుతుంది? 7తో చూద్దామా. 7 1 7, ఇంకా 21, 7 3 21. ఓకే, ఇప్పుడు 13 సాల్వ్ అవుతుంది కదా. 13 1 సో డినామినేటర్లో ఎలాగుందమ్మా? 64 డినామినేటర్లో 5 into 7 into 13 into 1 అంతే కదా. సో 5 అయితే ఉంది. సో 13 into 7 into 13 అనేటువంటిది రాకూడదు. సో ఇది ఖచ్చితంగా దేర్ఫోర్ నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. ఫోర్త్ ప్రాబ్లం ఓకే, 15/1600. ఓకే, ఫోర్త్ది ఇది ఖచ్చితంగా సాల్వ్ అవ్వచ్చు. సో ఇది టర్మినల్ డెసిమల్ అవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు 1600 ఉంది కదా. 1600ని 5తో చేద్దాం.
5 3 జా 15, రిమైనింగ్ 1 0 ఉంది కదా, 5 2 జా 10, 0 ఉంది కాబట్టి 0. ఇంకా మళ్ళీ 5తో చేద్దాం. 5 6 జా 30, 5 4 జా 20. ఇంకా ఇంకేం చేద్దాం, 2తో చేద్దాం. 2 3 జా 6, 2 2 జా 4. ఇంకా 2తో చేద్దాం. 2 1 జా 2, 2 6 జా 12. ఇంకా 2 8 జా 16. ఇంకా 2 4 జా, ఇంకా 2 2 జా. ఓకేనా? సో ఇలా ఇప్పుడు మనకి డినామినేటర్లోన ఎలా ఉంది, మనకి 5 స్క్వేర్ ఇంటూ 1 2 3 4 5 6, 2 పవర్ ఆఫ్ 6 అంతే కదమ్మా. 5 స్క్వేర్ ఇంటూ 2 పవర్ ఆఫ్ 6 అంతే కదా వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం ఇది టర్మినేటింగ్ డివైస్ అన్నమాట. దేర్ఫోర్ టర్మినేటింగ్ decimal. ఓకే, ఇది టర్మినేటింగ్ decimal. ఇప్పుడు మనం ఫిఫ్త్ వన్ చేస్తున్నాం. ఫిఫ్త్ వన్ ఏంటమ్మా, 29/343. సో ఇది ఖచ్చితంగా నాన్ టర్మినేటింగ్ డెసిమల్, అదే రిపీటింగ్ డెసిమల్ అన్నమాట. సో ఎందుకంటే 343 అనేటువంటిది 7 క్యూబ్, 7 ఇంటూ 7 ఇంటూ 7. సో 7 7 జా 49, 49 7 జా 343. ఓకే, ఖచ్చితంగా ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ మనకు తెలుసు. 343. ఓకే, 7 49 జా, ఓకే 7 7 జా. సో 29/7 క్యూబ్. ఓకేనా? దేర్ఫోర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, ఇప్పుడు మనం సిక్స్త్ ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. సిక్స్త్ ప్రాబ్లం ఏంటంటే 23/2 పవర్ ఆఫ్ 3 ఇంటూ 5 స్క్వేర్. ఇది ఖచ్చితంగా టర్మినల్ డెసిమల్. ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి చూడడానికి ఇది ఎలాగుంది, 2 పవర్ ఆఫ్ m ఇంటూ 5 పవర్ ఆఫ్ n రూపంలోనే కదా ఉంది. సో ఇది టర్మినేటింగ్ డెసిమల్. దెర్ఫోర్ ఇది టర్మినేటింగ్ డెసిమల్. సో ఇప్పుడు మనం సెవెంత్ ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం సెవెంత్ ప్రాబ్లం చేస్తున్నాం. సెవెంత్ ప్రాబ్లం. సో 129/2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ ఆఫ్ 5 ఇంటూ 7 పవర్ ఆఫ్ 5. ఇది నాన్ టర్మినేటింగ్. ఎందుకు ఇది నాన్ టర్మినేటింగ్? ఇది 7 ఇచ్చాడు కదా, అసలు డినామినేటర్లో 2 లేదా 5, 2 and 5 ఉండొచ్చు కానీ సో ఇంకా అదర్ నెంబర్స్ ఉండకూడదు కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్. ఇది ఓకేనా? నాన్ టర్మినేటింగ్ లేదా రిపీటింగ్. దెర్ఫోర్ ఇది నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, ఇప్పుడు మనం ఎయిత్ ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. ఓకే, 9/15. ఓకేనా? ఎయిత్ ప్రాబ్లం 9/15. సో ఇది కూడాను నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అన్నమాట. 15 అంటే 9/3 ఇంటూ 5 కదమ్మా. ఓకేనా? 15 కదా. సో ఇది 3 అనేటువంటిది వచ్చింది కాబట్టి దెర్ఫోర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు మనం 9th ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. 9th ప్రాబ్లం 36/100. సో ఇది ఖచ్చితంగా టర్మినేటింగ్ డెసిమల్, ఎందుకంటే 100 ఉంది కదా. సో దీన్ని 36/10 ఇంటూ 10 కింద రాసుకోవచ్చుగా. 10 10 100 కదమ్మా. మళ్ళీ దీన్ని 36/5 ఇంటూ 2 లేదా 2 ఇంటూ 5 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ చిన్న నెంబర్ కదా రాయాలి. ఓకే, 2 ఇంటూ 5, ఇక్కడ 2 ఇంటూ 5 అంతే కదా. ఇప్పుడు మనం 36/2 స్క్వేర్ 2 ఉన్నది కదా ఇంటూ 5 స్క్వేర్. ఇది సేమ్ 2 పవర్ ఆఫ్
m ఇంటూ 2 పవర్ ఆఫ్ n రూపంలో ఉంది కాబట్టి ఇది therefore terminating decimal. ఓకే, ఇప్పుడు మనం 10th ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. సో 77/210 ఉంది కదా, 77/210. సో 210 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 3తో అయితే అవుతుంది కాబట్టి 210. సో ఫస్ట్ 5 చేసేద్దాం. 5 4 జ 20 అండ్ 5 2 జ 10, ఇంకా 2 2 జ 2 1 జ, ఇంకా 3 ఎంతలమ్మా 3 7 జ, అంతే కదమ్మా. 77/2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7. సో 3 5లు వచ్చాయి కాబట్టి therefore ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చూస్తున్నామన్నమాట. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ డెసిమల్స్ ఫ్రమ్ యూజింగ్ థియరం 1.4. 1.4 అంటే అసలు థియరం అంటే ఏంటంటే we convert the denominator into 10. okay, 10 the power of n. Form example 2 power of n into 5 power of n మాట. ఓకేనా, ఖచ్చితంగా ఇలా ఇది ఫాలో అవ్వాలి. ఇదే 1.4 థియరం. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. అర్థమైందా? ఓకే, 13/25. ఈ 13/25 మనం ఎలా రాయొచ్చమ్మా? 13/5 5 జ 25, అంతే కదమ్మా. ఇప్పుడు ఈ 13 5 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఓకేనా, ఇప్పుడు నోమినేటర్లోని డినోమినేటర్లోన 2 స్క్వేర్ని మనం మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా, 13/5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. ఎందుకంటే థియరం 1.4 లాగా ఇప్పుడు 2 పవర్ ఆఫ్ n ఇంటూ 5 పవర్ ఆఫ్ n ఉండాలి. ఓకేనా, 2 స్క్వేర్. సో ఇప్పుడు ఇది 13 ఇంటూ 4/25 ఇంటూ 4. సో 13 4 జ ఎంతమ్మా? 13 ఇంటూ 4 ఎంతమ్మా? 4 3 జ 12, 1 4 1 జ 4 5 52 కదమ్మా. 52/100 కదా. 100 అంటే ఎంత? 0.52 వస్తుంది కదా డెసిమల్. ఓకేనా, 0.52. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటి? 15/16. ఓకేనా, ఇప్పుడు ఈ 15/16 మనం ఎలా రాయొచ్చమ్మా? 15/16ని 15/2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 జ 4, 4 2 జ 8, 8 2 జ 16. సరిపోయింది కదా. ఇప్పుడు 15/2 పవర్ ఆఫ్ 4 దీన్ని ఇంటూ మల్టిప్లై ఎంత చేయాలమ్మా? 5 పవర్ ఆఫ్ 4/5 పవర్ ఆఫ్ 4 చేస్తున్నమాట. ఓకేనా, నోమినేటర్లోని డినోమినేటర్లోని 5 పవర్ ఆఫ్ 4ని మల్టిప్లై చేస్తున్నమాట. అప్పుడు 15 ఇంటూ 5 పవర్ ఆఫ్ 4/2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 పవర్ ఆఫ్ 4. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 15 ఇంటూ 5 పవర్ ఆఫ్ 4 అంటే ఎంతమ్మా? 5 5 5 5 5 5 జ 25, 25 5 జ 125, 125 5 జ 625, 625/2 ఇంటూ 5 పవర్ ఆఫ్ 4 రాసుకోవచ్చా? ఇక్కడ 2లోనూ 4 ఉంది, 5లోనూ 4 ఉంది కాబట్టి 2 పవర్ ఆఫ్ 5 2 పవర్ ఆఫ్ 4 కాబట్టి
ఇక్కడ 5 పవర్ ఆఫ్ 4 కాబట్టి సో 2 ఇంటూ 5 అంటే పవర్ ఆఫ్ 4 అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఎలా మార్చుకోవచ్చు? 15 625 ఎంతమ్మా? 625 ఇంటూ 15 ఎంతమ్మా? 5 5 25 5 2 5 2 10 ప్లస్ 2 12 2 1 5 5 6 30 31 5 2 6 5 7 3 9 అంతే కదమ్మా? 9375 ఓకే బై 2 5 ఎంతమ్మా? 10 పవర్ ఆఫ్ 4. ఇప్పుడు 10 ది పవర్ ఆఫ్ 4ని మనం ఇప్పుడు ఎలా రాయొచ్చమ్మా? 9375 బై 10 ది పవర్ ఆఫ్ 4ని 4 జీరోస్ పెట్టుకోవచ్చుగా 1 2 3 4. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు డెసిమల్లో? 0.9375 ఎందుకంటే 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 4 జీరోల్లో పోతుంది. ఓకేనా? 0.9375. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చేస్తున్నామన్నమాట. ఓకేనా? థర్డ్ ప్రాబ్లం 23 బై 2 పవర్ ఆఫ్ క్యూబ్ ఇంటూ 5 పవర్ ఆఫ్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? 23 బై ఇది ఆల్రెడీ ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ అదే 2 పవర్ ఆఫ్ ఎం ఇంటూ 5 పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉంది. సో 2 ఇంటూ ఇప్పుడు ఇది ఆ రూపంలో ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది సాల్వ్ అవుతుందిగా. ఓకేనా? ఇందులో మనం చూసుకుంటే 2 పవర్ ఆఫ్ క్యూబ్ ఉంది అంటే 5 స్క్వేర్ మాత్రం ఉంది కాబట్టి ఇక్కడ మనం బోత్ సైడ్ అంటే నోమినేటర్ డినోమినేటర్లో 5ని మల్టిప్లై చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 5/5. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏటవుతుంది? 23 ఇంటూ 5 బై 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అంతే కదమ్మా? ఇప్పుడు 23 5 ఎంతమ్మా? 23 ఇంటూ 5 5 3 15 1 5 2 10 11 అంటే 115 బై ఎంత ఇది 2 5 10 అంటే ఓవర్ పవర్ ఆఫ్ క్యూబ్ తీసుకోవచ్చు కదా మనం. అంటే ఇప్పుడు మనం 115 బై 10 క్యూబ్ అంటే ఎంత? 1000 రాసుకోవచ్చుగా. ఇప్పుడు దీన్ని 3 వాల్యూస్ అవతలకి వెళ్ళిపోతే 0.115 వచ్చేస్తుందిగా. ఇదే డెసిమల్ కదమ్మా. ఓకేనా? ఇదే ఆన్సర్. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంలోకి వస్తాకల్లా 7218 బై 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అంతే కదమ్మా? సో 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 9 కదా. 7218 బై 7218 బై 9 ఇంటూ 25 అంతే కదమ్మా? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? 7 ఇప్పుడు 9 మనకి క్యాన్సిల్ అవ్వాలి అంటే 9 1 9 9 ఎంతలమ్మా? 9 8 72 ఇంకా 9 2 కదమ్మా 0 2 9 2 18 అంతే కదమ్మా? 9 2 18. సో ఇప్పుడు 9 మనకు క్యాన్సిల్ అయిపోయింది అంటే 802 బై 5 స్క్వేర్ మాత్రమే ఉంది. ఇప్పుడు బోత్ సైడ్ నోమినేటర్ డినోమినేటర్లో 2 స్క్వేర్ని మనం యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఏంటైంది? 802 ఇంటూ 4 బై 10 అంటే 2 ఇంటూ 5 10 హోల్ స్క్వేర్ కదమ్మా. అప్పుడు ఏంటైంది? 802 ఇంటూ 4 ఎంత అవుతుంది? 802 ఇంటూ 4 4 2 8 4 0 0 4 8 ఎంతమ్మా? 32 అంటే అదంతమ్మా 3208 బై 100 ఎంత వస్తుంది? ఇది 32.08 వస్తుంది డెసిమల్ 32.08. ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రాబ్లం చేస్తున్నాం అన్నమాట. ఫిఫ్త్ ప్రాబ్లం ఏంటంటే 143 బై
110, 143/110. ఇది ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? 143 బై, ఇప్పుడు 110 ఎలా రాయొచ్చు? 5 శాతం అని చూద్దాం. 5 ఎంతలో పోతుంది? 5 22 జా 22 జానా ఎంతలో పోతుందమ్మా? 22 జా అంటే 22 ఇంటూ 5 మనం రాసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా పోతుంది? 22 అంటే 11 జా పోతుందా? 11 2 జా 11 ఎంతలమ్మా? 11 1 జా 11, ఇంకెంత? 11 3 జా 13. ఇంకెక్కడ ఎంత ఉంది? 13/2 ఇంటూ 5. ఓకేనా? 2 ఇంటూ 5. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా? 13/2 5 ఎంత? 10 అంటే 1.3 అవుతుంది ఆన్సర్. 1.3. ఓకే. ఓకే, ఇప్పుడు మనం 4th క్వశ్చన్ చూస్తున్నామన్నమాట. 4th క్వశ్చన్, ద decimal form of some real numbers are given below. In each case, decide whether the number is rational or not. If it is rational and expressed in from p/q, what can you say about the prime factor of q? ఓకేనా? మనం ఇప్పుడు ఏం చెప్తామండి చెప్పాలన్నమాట. సో ఈ కింది కొన్ని వాస్తవ సంఖ్యలు దశాంశ రూపంలో ఇవ్వబడినవి. ప్రతి సందర్భంలోనూ ఇవ్వబడిన సంఖ్య అకర్ణీయమో కాదని తెలపండి. ఆ సంఖ్య అకర్ణీయం అయి ఉండి p/q రూపంలో రాయగలిగితే p యొక్క ప్రధాన కారణాంకాల గురించి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఇప్పుడు ఇది చెప్పమంటున్నారు అన్నమాట. అంతే, జస్ట్. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ కోసం చూస్తున్నాం కదా. సో ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఏంటమ్మా? 43.123456789. ఓకేనా? నోట్ చేసుకోండి. ఇచ్చిన నంబరు, ద గివెన్ decimal expansion is terminating. మనకి టర్మినేటింగ్ అనుకుంటున్నాం కదా, ఇది నాట్ రిపీటింగ్ కదా. టర్మినేటింగ్ and the denominator q is of the form. ఎలా ఉంటుందమ్మా డినామినేటర్? 2n ఇంటూ అలాగా 5m రూపంలో ఉంటుంది కదా. ఓకేనా? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కోసం చూస్తున్నాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ కోసం చూద్దాం. 0.1201200120000. సో ఇది సెకండ్ క్వశ్చన్ ఉంది, అలా అవుతూనే ఉంటుంది. సో ఇది కూడాను అయితే నైదర్ టర్మినేటింగ్ నార్ రిపీటింగ్. ఓకేనా? నోట్ చేసుకోండి. ద గివెన్ decimal expansion is neither terminating nor repeating. matter. Hence, it is a rational number. It is not a rational number. It represent an irrational number. Irrational number. Okay.
ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం చూస్తున్నాం అన్నమాట. ఓకేనా? థర్డ్ ప్రాబ్లం చూస్తున్నాం. థర్డ్ ప్రాబ్లం. ఓకే? 43.12345678 బార్ ఇచ్చారు వాడు. ఓకేనా? అంటే ఇది రిపీటింగ్ డెసిమల్ అన్నమాట. ఓకేనా? ఇది రిపీటింగ్ డెసిమల్ బార్ ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడు మనం రాసుకోండి. ద గివెన్ రియల్ నంబర్ ఈజ్ ఏ repeating decimal with period 1 2 3 4 5 6 7 8 9 ఇదే కదమ్మా రిపీట్ అవుతుంది. హెన్స్ it is a rational number. అంటే రిపీటింగ్ రేషనల్ నంబర్ కదమ్మా ఇది. ఓకే.